మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. మరి నిన్న ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఒక చరిత్రాత్మకమైన ఘట్టం. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నిన్న లోక్సభలో ఇవాళ రాజ్యసభలో బిల్లు ఆమోదించి మరి చట్టం ఏదైతే చేశారో ఇది చరిత్ర. ఈ చరిత్రకి కారకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. చరిత్ర ఉన్నంతకాలం 500 సంవత్సరాలైనా సరే శ్రీకృష్ణదేవరాయలను ఏ విధంగా చెప్పుకుంటున్నారో 5000 సంవత్సరాలైనా సరే తెలుగుదేశం పార్టీ నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని ఒక సువర్ణాక్షరాలతో అమరావతి రాజధాని నిర్మించి ప్రపంచవ్యాప్తంగా ఒక ఖ్యాతిని సంపాదించి చరిత్రలో చరిత్రకారుడిగా నిలబడిపోతారని సర్వజ్ఞంగా గర్వంగా మేము ఒక తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా మేమందరం కూడా చెప్పుకుంటున్నాం. మరందరం కూడా ఈ రోజున ఏదైతే వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారో నారీ గన్ అంట, నారీ గన్ అంటే ప్రజలు ఎవరికి అర్థం కావట్లా. మరి వాళ్ళు ఎప్పటికైనా సరే ప్రజలకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు విశేష కృషి చేసి అమరావతి నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏ విధంగా అవుద్ది అనేది ప్రతి సందర్భంలో కూడా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు రాజధాని మీద డబ్బులు దోచుకోవడానికి వస్తున్నారని చెప్తున్నారు. డబ్బులు దోచుకోవడానికి కాదు, ఆదాయాన్ని సృష్టించడానికే రాజధాని నిర్మాణం జరుగుతుందనేది. 33,000 ఎకరాలు, అందులో ఒక అంగుళం కూడా కొనుక్కోకుండా రైతులు ఏదైతే స్వచ్ఛందంగా ఇచ్చారో అది ఎవరికి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఇచ్చిన త్యాగం అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరుకునేది ఒకటే, వైసీపీ అనేది రాజకీయ పార్టీ కాదనేది నిన్నటితో తెలిసిపోయింది. ప్రజలు ఎవరైనా ఓట్లు వేయాలనుకుంటే తెలుగుదేశం పార్టీకి వేయండి. తెలుగుదేశం పార్టీకి నచ్చకపోతే మేము చేసిన పని ఏదైనా ఒకటి ఎరా నచ్చకపోతే మీరు ఓటేయడానికి మానేయండి, లేదంటే నోటాకు ఓటేయండి అని చెప్పి మీ అందరినీ కూడా సవివరంగా కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీకి ఓటేశారంటే వాళ్ళ గొయ్యి వాళ్ళు తోలుకునేటట్టు సందర్భంగా అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. భస్మాసురుడు ఎవరైతే హస్తం చేతి మీద పెట్టుకున్నప్పుడు ఏదైతే అయిందో ఎవరైనా వైసీపీకి ఓటేసుకుంటే అదే విధంగా చేతిని నెత్తి మీద పెట్టుకున్నట్టే నేను ఈ రోజు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలో ఒక్కడిగా నేను చెప్తున్నాను. దీన్ని ప్రజలందరూ కూడా ఆమోదించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మన రాజధాని అమరావతి అనేది మన పిల్లలు మన మనవలు తరతరాలు కూడా చెప్పుకుంటారు. 21వ శతాబ్దంలో రాజధాని నిర్మాణం అనేది ఒక గోల్డెన్ సిటీగా నిర్మాణం అయిందనేది ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటారు. ఈ చరిత్ర కొన్ని వేల సంవత్సరాలు నిలబడి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది.